నమస్తే అండి. శివాయ గురువే నమః, శ్రీమాత్రే నమః. ఇది మాఘమాసం. మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి సప్తమి తిథిని రథ సప్తమిగా జరుపుకుంటారు. రోజున మనం ఉదయాన్నే ముఖ్యమైనటువంటి అంటే రోజు చేసినట్లు కాకుండా ముఖ్యంగా ఈ రోజున ఒక శ్లోకం చెప్పుకుంటూ మనం స్నానం చేయాలి. అంటే 7 జిల్లేడు ఆకులను తెచ్చుకొని, ఒక 5 ఆకులు తల మీద పెట్టుకొని, 2 భుజాల మీద 2 జిల్లేడు ఆకులను పెట్టుకొని, సప్త సప్త మహాసప్త సప్తమి రథ సప్తమి అని ఈ శ్లోకాన్ని చదువుకుంటూ తల మీదుగా స్నానం చేయాలి. ఇలా చేసినట్లయితే మనకు 7 జన్మలలో చేసినటువంటి పాపాలు, 7 రకాలుగా చేసినటువంటి పాపాలు అంటే మనస, వాచ, కర్మణ తెలిసి తెలియక పూర్వజన్మలో, ఈ జన్మలో ఇలా చేసినటువంటి పాపాలన్నీ కూడా పోతాయి. ఈ రకంగా స్నానం చేయాలి. అని కాకుండా ఈ ఆదివారం రోజు ముఖ్యంగా ఒక నియమాన్ని పాటించాలి. అంటే పెద్దుల్లిపాయలు, చిన్నుల్లిపాయలు తినకూడదు. మద్య మాంసాలు ముట్టుకోకూడదు. అంతేకాకుండా తలకి నూనె రాసుకోకూడదు. ఈ రోజున సాత్వికమైనటువంటి ఆహారాన్ని తినాలి. అంతేకాకుండా అంటే ఇంట్లో అయితే పూజా మందిరంలో మనం దీపం వెలిగించుకొని దేవుడికి నైవేద్యం పెట్టి, తాంబూలం పెట్టిన తర్వాత ఒక ఎర్రటి వస్త్రం పరిచి దేవుడి ముందు దాని మీద ఒక గుప్పెడు గోధుమలు పోసి, దాని మీద దీపారాధన కుంది పెట్టి, దీపం వెలిగించి, దీపంకి గంధం రాసి, బొట్టు పెట్టి, సూర్యనారాయణమూర్తిని తలుచుకొని బెల్లం నైవేద్యం పెట్టి, తాంబూలం పెట్టి, హారతి ఇచ్చి, నమస్కరించుకున్నట్లయితే కూడా ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా సంపూర్ణమైన ఆరోగ్యం కలుగుతుంది. ఈ విధంగా పూజించుకొని మర్నాడు మనం ఆ వస్త్రాన్ని, ఆ గోధుమల్ని నీళ్ళల్లో కలపాలి. ఈ విధంగా పూజించుకోవాలి. అంతేకాకుండా ఈ రోజున ఎవరికైనా సరే ఒక లేని వారికి గోధుమ రొట్టెలు పంచిపెట్టటం చాలా మంచిది. దీని వలన అంటే అనాథలకి అలా పంచిపెట్టినట్లయితే సంపూర్ణమైన ఆరోగ్యం కలుగుతుంది. ఒక కేజీంబావు గోధుమలు, ఎర్రటి వస్త్రము అంటే టవల్ కానీ, పట్టుబట్టలు కానీ మన శక్తి కొద్దీ దక్షిణ తాంబూలం పెట్టి ఎవరికైనా ఒక బ్రాహ్మణునికి సమర్పించి వారికి నమస్కరించుకున్నట్లయితే కూడా సూర్య భగవానుని కరుణా కటాక్షం మనకు బాగా లభిస్తుంది. ఈ రోజున అంటే బాగా చదవడం వచ్చిన వారు తప్పకుండా ఆదిత్య హృదయ పారాయణ చేసుకోవాలి. దానితో పాటుగా అంటే మనం శ్రమ అనుకోకుండా మంత్రం చదువుకున్నట్లయితే చాలా ఫలితం కలుగుతుంది.